6,729 మంది అవుట్. పదవీ విరమణ చేసి కాంట్రాక్టుపై పనిచేస్తున్న వారిపై వేటు. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం. అటెండర్ నుంచి ఐఏఎస్ దాకా తొలగింపు. జాబితాలో మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి, వైటీడీఏ పీసీ కిషన్ రావు, సిబిఎల్ఎన్ రెడ్డి, 10 మంది ట్రాన్స్కో జెన్కో డైరెక్టర్లు కూడా. సేవలు అవసరం ఉంటే కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ అవకాశం ఇవ్వాలి. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. పురపాలక శాఖలోనే 177 మంది తొలగింపు. 6,000కు పైగా ఉద్యోగ నియామకాలకు ఛాన్స్. ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం అట. అయితే మీరు గమనించిన మిత్రమా, ఇక్కడ ఒక్కరు కాదు, 10లు కాదు, 100లు కాదు, ఏకంగా 6,729 మందిని మేము ఇంతకుముందు కూడా గతంలో వార్తలు చదివినప్పుడు చెప్పినాం. వీళ్ళందరూ రిటైర్డ్ అయిన వాళ్ళందరూ తీసుకుపెడతా ఉన్నారు. వాళ్ళంతా రేపో మాపో ఇక వాళ్ళ పదవి విరమణ చేసినట్టుగా వాళ్ళకి అనారోగ్య సమస్యలతోని దేశం దాటిపోతూ ఉంటారు. వీళ్ళందరూ ఎందుకు పెడతా ఉన్నారు అంటే నేను ఒక విషయం చెప్తే గమనించాను మిత్రమా. ఇలా ఇతనికి ఉద్యోగంలో ఉన్న వ్యక్తి ఇలా వచ్చి అక్కడ పనిచేసినప్పుడు అందులో ఏమైనా అక్రమాలు జరిగితే ఈయన ఉద్యోగ విరమణ చేసేటప్పుడు ఇతని యొక్క ఇంక్రిమెంట్లు రకరకాల పంచాయతీ చేసి జైలుకు పంపచ్చు. కానీ రిటైర్డ్ అయిన వాళ్ళు పెట్టే వారికి ఏమైంది అంటే అక్కడ మీరు గమనించండి మిత్రమా, రిటైర్డ్ అయిన వాళ్ళు పెడితే ఏమైంది అంటే అక్కడ వాళ్ళంతా చేసిన అవినీతి ఏమైంది అంటే రేపు పొద్దున వాళ్ళని ఎలాంటి మన చర్యలు తీసుకోవడానికి ఇబ్బందికరంగానే కనబడుతూ ఉంటుంది మనకు వాస్తవానికి. ఇలాంటి సందర్భంలో కూడా కేసీఆర్ చేసిన అంటే చెడ్డ పని అంటే ఇది అతిపెద్ద పని. ఇంకొక విషయం గమనించాలంటే ఇక్కడ మీరు గమనించిన మిత్రమా, వీళ్ళు ఏం చేసినారా అంటే ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం అంటే ఏదైతే ఉందో, ఇప్పుడు ఒక వ్యక్తికి ప్రమోషన్ వచ్చేది ఉంది ఒక గొప్ప స్థాయిలో. ఇప్పుడు మెట్రో ఎండి ఉన్నాడు ఎగ్జాంపుల్గా. మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి ఉన్నాడు. ఇక్కడ ఒక ఐఏఎస్కో, ఒక ఐపీఎస్కో, లేకపోతే ఇంకో మంచి పెద్ద గ్రూప్ 1 ఆఫీసర్కో అక్కడ రావాలి చైర్మన్ పదవి ఎగ్జాంపుల్గా. అటువంటి సందర్భంలో ఇప్పుడు ఇక్కడ ఏమైంది అంటే అతని యొక్క సేవలు వినియోగించుకోవచ్చు తీసుకొని చైర్మన్ చేసినప్పుడు. ఏం చేసినాడు, రిటైర్ అయిన వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టినాడు. ఇప్పుడు మెట్రో తీసుకొచ్చి కూర్చోబెట్టడం వల్ల అతనికి ప్రత్యేక అంటే ఆల్రెడీ జీతం తీసుకున్నాడు, పెన్షన్ తీసుకుంటున్నాడు, అతను రిటైర్మెంట్ అయ్యిండు, అతని జీవితం అతను బతికే వ్యక్తిని తీసుకొచ్చి పెట్టినప్పుడు ఇలా జరిగే విషయాలన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితులు అవుతాయి. అలాగే వీళ్ళందరూ కూడా ట్రాన్స్కోలో అత్యధికంగా గుర్తుపెట్టుకోండి మిత్రమా, వైటీడీఏ, సిఈ, ట్రాన్స్కో జెన్కో డైరెక్టర్లు కూడా ఉన్నారు. ఇలా అంటే అత్యధికంగా అవినీతి జరిగిందనే ఏదైతే మనం మాట్లాడుతున్నామో దాంట్లోనే ఈ రిటైర్డ్ అయ్యి ఈ కాంట్రాక్ట్ వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళంతా కూడా ఉన్నారు. అంటే పదవి విరమణ చేసినప్పుడు వాళ్ళు ఇంట్లోనే కూర్చోవాలి. కింది స్థాయి ఉద్యోగులకు ప్రమోషన్ ఇస్తే బాగుంటుంది. కానీ ఇక్కడ ఏం చేసినాడా అంటే అందరినీ తీసుకొచ్చి పెట్టినాడు. దీన్ని ఏం చేసినాడా అంటే రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా కొంత ఇన్ఫర్మేషన్ కూడా కేటీఆర్కు వాళ్ళకు పోతూ ఉన్నది, ఇబ్బంది అవుతూ ఉంది. కాబట్టి ఇట్లా అంటే సంస్థలు జరిగే విషయాలను కూడా వాళ్ళకి తెలిసి ఉంటుంది. వాళ్ళు కొంత కేసీఆర్కి ఎందుకంటే రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూర్చోబెట్టింది కదా, అంటే కొంతవరకు వాళ్ళకు న్యాయం చేస్తారు. కాబట్టి కేసీఆర్కు వాళ్ళందరూ ఒకటే దెబ్బతో రిమూవ్ చేసి